ఆ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మీకు కారు పోతే కారు ఇస్తాం, ఆటో పోతే ఆటో ఇస్తాం, సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటార్ ఇస్తాం, మీ ఇళ్లల్లో మునిగిపోయిన వంట సామాగ్రితో సహా టీవీలు ఫ్రిడ్జులు కూడా అన్నీ మేము కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారిని అడిగి నిధులు తీసుకొచ్చి హైదరాబాదు నీట మునిగిన బాధితులను ఆదుకుంటాము అని చెప్పి బండి సంజయ్ గారు ప్రచారం చేసిండ్రు. ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వాటిని ఆమోదించారు. ఈనాటి వరకు వీటి ఊసే ఎత్తలేదు. ఆనాడు ముంపుకు కారణమైన మూసి ప్రక్షాళన కోసం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి మూసీని పునరుద్ధరిస్తాం, మూసీని ప్రక్షాళన చేస్తామనే హామీ కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడి ఓటర్లకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నమ్మి దాదాపుగా 150 కార్పొరేటర్లు హైదరాబాద్లో ఉంటే భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 50 మంది కార్పొరేటర్లను 1/3 ఓటర్లు భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు బండి సంజయ్ గారు ఇచ్చిన బండి పోతే బండి, ఆటో పోతే ఆటో, లేకపోతే సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటారు ఇస్తా అని చెప్పి ఎన్నికల తర్వాత అడిగితే మీకు అందరికీ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇన్సూరెన్స్ ద్వారా మీకు ఇవన్నీ వస్తాయని ఆయన ఉచిత సలహా ఇచ్చిండ్రు. ఒక సామెత ఉన్నది, సత్రం భోజనానికి నెల్లూరి పెద్దారెడ్డి గారు రికమెండేషన్ లెటర్ ఇచ్చిండంట. సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం. వాళ్ళు భోజనం పెట్టే సమయంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు ఉచితంగా పెడతారు. దానికి నెల్లూరు పెద్దారెడ్డి పెద్ద ఎత్తున రికమెండేషన్ లెటర్ రాసి దాన్ని మొత్తం ఫ్రేమ్ కట్టించి పంపించాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ పొందడం ఎలా, ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళకి తెలియదా? దానికి బండి సంజయ్ గారి రికమెండేషన్ ఎందుకు? ఈనాడు కూడా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు 3 సార్లు ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈరోజు మున్సిపల్లో ఓటు వేస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మేము అభివృద్ధి చేస్తామని మాట ఇస్తున్నారు. ఇది నమ్మశక్యమైన మాటనేనా? మిమ్మల్ని నమ్మొచ్చా? 12 సంవత్సరాల మీ గత చరిత్రను చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇంకా మిమ్మల్ని నమ్మి మోసపోవాలని, నమ్మించి మోసం చేయాలని ఈరోజు మీరు ఓటర్లను ఓట్లు అడుగుతున్నారు అని అంటే ఇది తెలంగాణ ఓటర్లను, తెలంగాణ ప్రజలను అవమానించినట్టు కాదా? అదేవిధంగా పదే పదే సందర్భం వచ్చినప్పుడు మేము ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము, ఇవన్నీ నిధులు తెచ్చినామని చెప్పి కేంద్రం నుంచి మంత్రులు ప్రహ్లాద్ జోషి గారు వచ్చి మన 20 లక్షల కోట్లు మీకు ఇచ్చినామనేదో ప్రకటన చేసి, ఇంకొక మంత్రి వచ్చి 6-7 లక్షలు అన్నారు. ఏ మంత్రి వచ్చినా లక్షల కోట్ల రూపాయల ముచ్చటనే చెప్తున్నారు. దీనికి ఏంది అని అంటే నేను మా చీఫ్ సెక్రటరీ గారిని, ఫైనాన్స్ సెక్రటరీ గారిని అడిగినా, నిజంగా ఈ నిధులు వచ్చినాయా, వస్తే ఎక్కడున్నాయి, ఎక్కడ దాచిపెట్టారు, మరి అందులోకి వెళ్ళి ఆ ఖజానాలో నుంచి కొంతైనా తీసుకొని ఇప్పుడున్న సమస్యల్ని మరి పరిష్కరిద్దాం. ముఖ్యంగా మున్సిపాలిటీలలో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకపోయినాయి. ఆ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి ఒకసారి నాకు వివరాలు చెప్పండి అని అంటే మా ఫైనాన్స్ సెక్రటరీ, మా చీఫ్ సెక్రటరీ గారు వచ్చి కూర్చొని, సార్ ఇందులో ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్న పన్నులలో రాజ్యాంగబద్ధంగా ఆయా రాష్ట్రాలకు హక్కు ఉన్నది. జనాభా ప్రాతిపదికన, ఇతర ప్రాతిపదికన ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి మనం చెల్లించే ప్రతి రూపాయికి 42 పైసలు తిరిగి మనకు కేంద్రం ఆ నిధులను వెనక్కి పంపుతుంది అని చెప్పాను. నేను అడిగిన మరి ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రానికి, కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ₹1, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1 పన్నుల రూపంలో చెల్లిస్తే అందులో నుంచి 58 పైసలు కేంద్ర ప్రభుత్వం పట్టుకొని తెలంగాణకు 42 పైసలు ఇస్తున్నారు అని చెప్పాను. అప్పుడు నేను మిగతా తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటకకి ఎంత వస్తున్నది అని అడిగిన.
రూపాయి కర్ణాటక చెల్లిస్తే 16 పైసలు కర్ణాటకకి ఇస్తున్నారు. తమిళనాడుకి ఎంత ఇస్తున్నారు అని అంటే రూపాయి చెల్లిస్తే తమిళనాడుకి 26 పైసలు ఇస్తున్నారు. తెలంగాణకు 42 పైసలు ఇస్తున్నారు. కేరళకు 49 పైసలు ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటకకి 1 రూపాయి కేంద్రానికి పన్ను చెల్లిస్తే 16 పైసలు తిరిగి మనకు పథకాల రూపంలో వస్తున్నాయి. తమిళనాడు 1 రూపాయి చెల్లిస్తే తమిళనాడుకు 26 పైసలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి 42 పైసలు వస్తున్నాయి 1 రూపాయికి. కేరళ రాష్ట్రానికి 49 పైసలు వస్తున్నాయని చెప్పి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఈ రకమైన వివక్ష ప్లానింగ్ కమిషన్ అంచనాలు లెక్కలు వేయడంలోనే లోపభూయిష్టంగా ఉండి దక్షిణాది రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ తీరని అన్యాయం చేస్తుంది. మనకు రావాల్సిన నిధులు మన వాటా సక్రమంగా దక్కడం లేదు అని చెప్పి అధికారిక లెక్కలు చెప్పారు. సరే మంచిది, మరి ఉత్తరాది రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఏంది అని అడిగినప్పుడు బీహార్ రాష్ట్రం 1 రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్కు 6 రూపాయల 6 పైసలు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. మధ్యప్రదేశ్కి 1 రూపాయి మధ్యప్రదేశ్ ప్రజలు పన్ను చెల్లిస్తే 2 రూపాయల 9 పైసలు మధ్యప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. అదే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఏంది అని అంటే 1 రూపాయి ఉత్తరప్రదేశ్ కేంద్రానికి చెల్లిస్తే 2 రూపాయల 3 పైసలు ఈరోజు ఉత్తరప్రదేశ్కి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. మరి ఇప్పుడు నేను కేంద్రం నుంచి వచ్చి కేంద్రం మీకు ఇన్ని లక్షల కోట్లు ఇస్తుంది అని చెప్పినప్పుడు నేను స్పష్టంగా బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు ఎట్లాగూ మన పట్ల మన రాష్ట్రం పట్ల ప్రేమ లేదు, వాళ్ళు మన వాళ్ళు కాదు, వాళ్ళు మనకు నిధులు ఇవ్వరు, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను అడుగుతున్నా, దక్షిణాది రాష్ట్రాలకు కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నప్పుడు మిగతా 3 రాష్ట్రాలను పక్కన పెట్టని తెలంగాణ రాష్ట్రం 1 రూపాయి చెల్లిస్తే 42 పైసలు మాత్రమే మనకు వస్తున్నప్పుడు ఏ రోజైనా మోడీ గారిని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ప్లానింగ్ కమిషన్ను కానీ, నీతి ఆయోగ్ను కానీ మా పట్ల వివక్ష ఉన్నది, మాకు రావాల్సిన నిధులు రావడం లేదు, ఇంకొక పక్కన బీహార్కు 6 రూపాయల 6 పైసలు, మధ్యప్రదేశ్కు 2 రూపాయల 9 పైసలు, ఉత్తరప్రదేశ్కు 2 రూపాయల 3 పైసలు మీరు అత్యధికంగా నిధులను తరలిస్తున్నారు. ఇది వివక్ష. ఈ వివక్షను సవరించండి, సరిదిద్దండి, తెలంగాణకు నిధులు ఇవ్వండి అని ఏ రోజైనా కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఏమైనా మాట్లాడినరా? మన హక్కులు మనం చెల్లించిన దాంట్లో మనకు అదనంగా ఇవ్వకపోయినా మన రూపాయి మనకిచ్చినా మనకి ఎన్నో నిధులు రావాలి. వివక్షతోని మనకు అన్యాయం చేస్తుంటే అది దాచిపెట్టి, అది మూసిపెట్టి కేంద్రం నుంచి వస్తాదులను పిలిపించి తెలంగాణకేదో దయా దాక్షిణ్యము, దాన ధర్మాలు చేస్తున్నట్టుగా, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచేటట్టుగా, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టినట్టుగా మీరు మాట్లాడడము మీ స్థాయికి, మీ హోదాకి, తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిన గౌరవానికి న్యాయమా? మీకు 8 పార్లమెంట్ సభ్యులు ఇస్తే మీరు తెలంగాణకు తీసుకొస్తున్నది 1 రూపాయి చెల్లిస్తే ఈరోజు 42 పైసలు. దీంట్లో ఇక్కడ కూడా నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్లు అవసరం లేదు. ప్లానింగ్ కమిషన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం, ఇతర రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు ప్రకారము ఒక ప్రాతిపదికన లెక్కలేసి డెవల్యూషన్ ఆటోమేటిక్గా రాష్ట్రాలకు పంపిస్తారు. దీంట్లో ఎవ్వరేం చేసేది లేదు. ఆటో మోడ్ ఆటోమేటిక్గా నీకు రావాల్సింది వస్తుంది. దీంట్లో ఎవరి ప్రయత్నం కానీ, ఎవరి ఆలోచన కానీ, దాన్ని ఏదైనా పెంచాలంటే ప్రయత్నం చేయాలి కానీ ఈ ఆటో మోడ్లో డెవల్యూషన్ ప్రకారం మనకు రావాల్సింది మనకు వస్తుంది. ఇందులో ఎవరు చేసింది లేదు, ఎవరు తెచ్చింది లేదు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా తెచ్చుకోవాలని మీరు అడగవచ్చు. ఎస్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, క్యాపిటల్ గెయిన్స్ కానీ, ఇతర రూపాలలో కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా పన్నులు వసూలు చేస్తుంది దేశం మొత్తం.
అందులో హైయెస్ట్ క్యాపిటల్ గెయిన్స్లో కానీ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఇతర రకరకాల పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం కూడా అత్యధికంగా డెవలప్డ్ స్టేట్స్ అయిన దక్షిణాది రాష్ట్రాలే ఈ దేశంలో అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నారు. అది కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనే దాదాపుగా ఈ దేశంలో వసూలు చేసే పన్నుల్లో 40% పైగా కేవలం ఈ 4 రాష్ట్రాల నుంచే ఈరోజు మనం చెల్లిస్తున్నాము. అవి సరాసరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తాయి. కేంద్ర ప్రభుత్వ ఖజానాలో ఈ నిధులన్నీ ఉంటాయి. ఈ ఖజానాను మన దగ్గర వసూలు చేసిన ఇతర పన్నులు కేంద్ర వాటాలు పెట్టి కేంద్రము జాతీయ ప్రాజెక్టులుగా లేకపోతే కొన్ని ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే అడాప్ట్ చేసుకొని లేకపోతే స్పెషల్ ప్యాకేజెస్ ఇతర రాష్ట్రాలకు ఇస్తుంటారు. కొన్ని రాష్ట్రాలకు అట్లా మీరు బీహార్కి ఇచ్చిండ్రు, లేకపోతే గుజరాత్కు తరలించకపోయారు ప్రాజెక్టులు, బుల్లెట్ ట్రైన్లు, లేకపోతే ఇతర విమానాశ్రయాలు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని ఇతర రాష్ట్రాలకే తీసుకెళ్ళిండ్రు. మెట్రో రైలు కానీ ఇతర ఏ ప్రాజెక్టులు చూసుకున్నా కేంద్ర ప్రభుత్వము తన యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించి మంజూరు చేసే ప్రాజెక్టు ఏదైనా తెలంగాణకి ఇచ్చిండ్రా? ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క విజ్డమ్, కేంద్ర ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారంతో తెలంగాణకి ఏదైనా జాతీయ ప్రాజెక్టుగా తీసుకొచ్చి ఉంటే అది వీళ్ళు తెచ్చినట్టు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు చేసి ఉంటే వీళ్ళు తెచ్చినట్టు. మూసీ నదికి 10,000 20,000 కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొస్తే తెచ్చినట్టు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వమే ప్రాయోజిత కార్యక్రమంగా నిధులు ఇస్తే వచ్చినట్టు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము చాలా ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఇచ్చింది. కానీ తెలంగాణకు ఏ ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వకపోను గత ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ కారిడార్ను కూడా రద్దు చేసిండ్రు. సెమీ కండక్టర్ మనకు వచ్చింది ఆఖరి నిమిషంలో సంతకం పెట్టే సెమీ కండక్టర్ ప్రాజెక్టును కూడా హైదరాబాద్ నగరానికి మంజూరు అయిపోయి భూ కేటాయింపులు అన్నీ ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును నరేంద్ర మోడీ గారు ఒత్తిడి చేసి ఆంధ్రప్రదేశ్కు పంపించిండు. కొన్ని పెట్టుబడులు తెలంగాణకు వస్తే తెలంగాణలో పెట్టుబడులు పెడతామని పూర్తిగా ఒప్పుకున్న తర్వాత ఆ ప్రాజెక్టులను గుజరాత్కు తరలించకపోయినారు. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాలకు చేయాల్సిన పనులు, రైల్వే లైన్లు కానీ, నేషనల్ హైవేస్ కానీ, మెట్రో విస్తరణ కానీ, మూసీ నది లాంటి కీలకమైన ప్రాజెక్టులు కానీ, సాగునీటి ప్రాజెక్టుల్లో జాతీయ ప్రాజెక్టులు కానీ ఏ ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. గుజరాత్కు సబర్మతి నది రివర్ ఫ్రంట్కు నిధులు ఇస్తారు, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్కు నిధులు ఇస్తారు, ఢిల్లీకి యమునా నది రివర్ ఫ్రంట్కు నిధులు ఇస్తారు, కుంభమేళాకు 1,000 కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్కు నిధులు ఇస్తారు. తెలంగాణలో జరుగుతున్న గోదావరి పుష్కరాలు కానీ, సమ్మక్క సారలమ్మ జాతర కానీ, కృష్ణా పుష్కరాలకు కానీ ఏ కార్యక్రమాలకు కూడా దేవుడిని నమ్మినము, దేవుడిని మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటే భద్రాచలంలో రాముడికి మందిరం లేదా? సమ్మక్క సారలమ్మ గిరిజనుల దేవతలు లేరా? బాసర మందిరం లేదా? వేములవాడ రాజన్న మందిరం లేదా? వీటికి ఏమైనా ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలలో ₹1 అయినా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ మనకి ఇచ్చిండు, ఈ 12 సంవత్సరాలలో ఈ నిధులు తెచ్చినమని ఏదైనా చెప్పగలరా? విపత్తులు వచ్చినప్పుడు, వరదలు వచ్చి మనం కొట్టుకపోతే 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగితే 10 సార్లు పోయి కలిసి వచ్చిన. ఎవరు ఎన్నెన్నా, ఎవరు ఎన్ని తిట్టినా, రేవంత్ రెడ్డి మోడీకి అమ్ముడు పోయిండన్న ఆరోపణలు చేసినా కూడా రాజకీయ విజ్డమ్ను వాడి ముఖ్యమంత్రిగా నా బాధ్యత 10 సార్లు తిరిగైనా సాధించుకోవాలంటే ఖమ్మం, హైదరాబాద్ నగరాలు వరదలలో కొట్టుకుపోయినప్పుడు ₹1 ఏమన్నా అదనంగా సాయం చేసిండ్రా? ఏ ప్రాజెక్టుకైనా 20 సార్లు తిరిగి వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ తెస్తే భూసేకరణ మన మీదనే పెట్టిండ్రు.
వందల కోట్లు నేను నిధులు ఇచ్చి భూమి సేకరించి భూమి వాళ్ళకి ఇచ్చిన. ఇప్పుడన్నా వరంగల్ ఎయిర్పోర్ట్ కట్టండి, తెలంగాణకు ఉన్నది ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ శంషాబాద్. మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, కర్నూలు ఉంది, కడపలు ఉంది, తిరుపతిలో ఉంది, పుట్టపర్తిలో ఉంది, విజయవాడలో ఉంది, రాజమండ్రిలో ఉంది, వైజాగ్లో ఉంది. ఇంకా నిన్నమన్న అదనంగా ఒక పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 7-8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, కర్ణాటకలో మహారాష్ట్రలో అసలు లెక్క పెట్టనన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఏకైక ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్టు. ఉన్నం బేగంపేట ఎయిర్పోర్టును కూడా మూసేపించిండ్రు. ఇవాళ బేగంపేటలో అసలు ఫ్లైట్లు దిగడానికే లేదని ఆర్డర్స్ ఇచ్చారు. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రము ఇంత ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు 12 సంవత్సరాలల్లా మీరు ఒక్కసారైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేద్దాము, దీనికి మేము మోడీ దగ్గర నిధులు తెస్తామని మీరు ఏదైనా బాధ్యత తీసుకున్నారా? నరేంద్ర మోడీ గారు ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినా, స్పెషల్ ప్రాజెక్ట్ ఇచ్చినా, స్పెషల్ డెవలప్మెంట్ స్పెసిఫైడ్ అథారిటీస్ ఏమని ఇస్తే మీరు సాధించినట్టు డివల్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినవి మనం చెల్లించిన దాంట్లో రూపాయి చెల్లితే 58 పైసలు తినేసి 42 పైసలు మనకిస్తే ఇక చూసినావా మేము నిధులు తెచ్చినాం ఈ లక్షల కోట్లు అంటున్నాం. నువ్వు ఎంత చెప్తే అందులో 58% వాళ్ళ దగ్గర ఉండిపోయి 42% నువ్వు చెప్పే లెక్క. నా రూపాయలో నువ్వు 42 పైసలు నాకు ఇస్తున్నావు, నాకు అదనంగా నువ్వు ఇచ్చింది ఏంది? నీ నాయకులు ఎంతమంది వస్తురు? ఈ రోజు వరకు మీరిద్దరే కదా ఉన్నది, మోడీ కదా ఉన్నది. ఇన్ని రోజులు ఇదే కిషన్ రెడ్డి, ఇదే బండి సంజయ్, ఇదే ధర్మపురి అరవింద్ గారు, వీళ్ళే కదా ఎంపీలు కేంద్రంలో ఉన్నది అధికారము. ఏమైనా తెచ్చిందా? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ను మోడీని చూసి ఓటేయండి అంటారు. మోడీని చూసి ఓటేస్తే మన మోరీలో ఉన్న మురికి మోడీ వచ్చి తీస్తాడా? మోడీ దగ్గరకు పోయి అడగాలనా? మన గల్లీలో మన మోరీ నిండిపోతే మోరీని తీయాలంటే మోడీ వస్తాడా? పోనీలు పోదామంటే మోడీ కలుస్తాడా? చారాన కోడికి బారాన మసాలా అయింది ఈడ గల్లీలో మోరీ తీసుకోవడానికి మోడీని కలవాలంటే. అసలు గల్లీ ఎలక్షన్కు మోడీకి ఏం సంబంధము? మోకాలికి బోడిగుండుకి లింకు పెట్టినట్టు గుండు అరగుండు కలిసి ఈరోజు ఇట్లాంటి మాటలు చెప్పడం ఏమన్నా సమంజసమా? మోడీ గారిని చూసి ఓటేయమని బీజేపీ పడితే బీజేపీకి ఓటు వేయాలనా? ఓటర్లను ఆలోచన చేయమంటున్నారు. ఏమైనా నరేంద్ర మోడీ గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు తెలంగాణ మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రేమ చూపించరా? మన ఓట్లు వేయించుకోవడం, మన దగ్గర సీట్లు తీసుకోవడం తప్ప మనకి ఏమైనా ఇచ్చిండ్రా? ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. దీన్ని విశ్లేషించి వీళ్ళకి ఒక్కటి వీళ్ళ దేవుడు అసదుద్దీన్ ఓవైసీ. ఉత్తగా రాముడి పేరు చెప్తారు కానీ రోజు దండం పెట్టుకునేది అసదుద్దీన్ ఓవైసీకే. వీళ్ళ లైఫ్ లైన్ అంటారు కదా, వీళ్ళ లైఫ్ లైనే అసదుద్దీన్ ఓవైసీ. ఆయన పేరు లేకుండా, ఆయన జపం లేకుండా రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో, అసదుద్దీన్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు. మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచిండ్రు, ఓడిన దగ్గర ఓడినరు. వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు, బీహార్లో పోటీ చేసిరు, మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి 5 సీట్లు గెలిచిరు. వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ, ఒక రాజకీయ పార్టీ. కానీ వాళ్ళని భూతంగా చూపించి ఇంకెంతకాలం మీరు ఓట్లు అడుగుతారు? కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట. ఈ భావ దారిద్ర్యాన్ని చూసి బీజేపీకి ఓటు వేయాలన్న తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చెయ్యండి. ఇక రెండవ పార్టీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు